వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వక్ఫ్ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలప్ చేయడం ద్వారా వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇంతకుముందు మీరు చెప్పారు, ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తుల్ని సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి బాధాకరం ఏంటంటే 67,000 ఎకరాలు ఉంటే దాంట్లో దాదాపు 35,000 అన్యక్రాంతం అయిపోయింది. అయితే ఉండే భూముల్ని ఎలాగ ఉపయోగపెట్టాలి, దాంట్లో అగ్రికల్చర్కి పనికొస్తే అగ్రికల్చర్ చేపించడం, అగ్రికల్చర్కి పనికి రానివి ఏం చేయాలనే దాన్ని ఆలోచించడం, లైక్ సోలార్ దానికి ఇవ్వడం. ఎందుకంటే 30 సంవత్సరాలు మేము లీజ్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో అనేక ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని అన్నిటినీ పీపీపీ మోడల్లో డెవలప్ చేసి దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి, ఒకటి ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ల్యాండ్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు టెంపుల్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఆ అన్ని దర్గాస్ కావచ్చు దాన్ని కానీ డెవలప్ చేసే ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు నెల్లూరులో బారాషాహిద్ దర్గా నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి గారు నారాయణ గారు అప్పుడు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేశాం. ఈరోజు ఒక మంచి టూరిజం స్పాట్ అయిపోయింది. అది అంటే రిలీజియస్ టూరిజం అంటే లీజర్ కాదు, రిలీజియస్ టూరిజం. అలాగనే ఈ ఇన్కమ్ జనరేట్ అయితే ఈ టూరిజం, రిలీజియస్ టూరిజం పెంచుతాము. అలాగనే దాంట్లో వచ్చే రెవెన్యూ పేదవాళ్ళకి, ఇంకేదో వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఇంకా దేనికి కానీ వాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వచ్చే రెవెన్యూ ఈ వక్ఫ్ బోర్డ్ జీతాలకే సరిపోతుంది. వక్ఫ్ బోర్డ్కి గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వదు. ఈ బోర్డు నుంచి జనరేట్ అయిన రెవెన్యూ ద్వారానే వీళ్ళ జీతభత్తాలు జరుగుతాయి. కాబట్టి దాని గురించి కానీ ప్రభుత్వంతో మాట్లాడబోతున్నాము. అంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేవి కొంత మతపరమైన అంశాలు. ఇప్పుడు ఇలా మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా ముస్లిం సంఘాల నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు? ఏది కానీ మతపరమైన దానికి దీంట్లో వచ్చే రెవెన్యూ వాడాలి. ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ల్యాండ్స్ గతంలో అగ్రికల్చర్ చేయడానికే, ఇంతకుముందు వ్యాపారాలు ఏమున్నాయి, ఒక 100 సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరూ ఆదాయము అది గుళ్ళకు కావచ్చు మాన్యం ఇచ్చినప్పుడు ఆ గుడిల ద్వారా వచ్చే అగ్రికల్చర్ ద్వారా వచ్చేది అక్కడ ఉండే పూజారులు కావచ్చు, ఇమాములకు కావచ్చు, వాళ్ళ సస్టైన్ అవ్వడానికి వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కానీ ఈ భూమి ఎవరికి అమ్మడానికి లేదు. ఓనర్షిప్ విల్ బిలాంగ్ టు ది వక్ఫ్ బోర్డ్, అంటే దేవుడికి. ఓనర్షిప్ మారదు. 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చి రెవెన్యూ జనరేట్ చేస్తాం. దాంట్లో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. 30 సంవత్సరాల తర్వాత ఇట్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్, ఆస్తి వక్ఫ్ బోర్డ్ అవుద్ది. దాంట్లో రెవెన్యూ పెరుగుతుంది. 30 ఇయర్స్ వరకు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టినా సస్టైన్ అయ్యి వాళ్ళు ఆదాయంతో బయట వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏపీఐఐసి ఉంది, వాళ్ళు ల్యాండ్ ఇవ్వరు, 30 సంవత్సరాలకి లీజ్ ఇస్తారు. సో అక్కడ ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వల్ల ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఇది ట్రెడిషనల్ ఆర్థడాక్స్లో అది చేయకూడదు, ఇది చేయకూడదు అని తెలియకుండా పనులు చేయకూడదు. ఇది అన్నీ ఉపయోగంలో పెట్టి దాంట్లో వచ్చే ఆదాయము ముస్లిం పేదవాళ్ళకి వాడాలి, ఆ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి కోసం వాడాలి. అదే దీంట్లో ఉండే మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ వక్ఫ్ బోర్డ్. దాదాపు 30,000 ఎకరాలు అన్యాక్రాంతమైనని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా వక్ఫ్ బోర్డులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ వెలికి తీయబోతున్నారు. ముఖ్యంగా అన్యాక్రాంతమైనటువంటి భూముల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను వైసీపీయా ఇంకో పార్టీయా ఇవన్నీ నాకు అనవసరం అండి. ఏదైతే తప్పులు జరుగున్నాయో అవన్నీ తీయాల్సిందే, కరెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో చాలామంది అమాయకులు కానీ కొనేసి ఉంటారు వీళ్ళు చేసే పాపాలకి. అమ్మేసే చాలామంది కానీ ఇది మా తాతది, మా తాతలది వచ్చింది అని అమ్మేస్తున్నారు. ఎవరు అమ్మడానికి లేదు, ఎవరు కొనడానికి లేదు. ఇది ఇక్కడ చాలామంది కొన్ని తప్పులు జరుగున్నాయి, దాన్ని కానీ రివ్యూ చేయబోతున్నాము. అవన్నీ కానీ బయటికి తీస్తాం.
అంటే ఇలాంటి ప్రక్రియలో ఖచ్చితంగా పొలిటికల్ రికమెండేషన్స్ మంత్రి స్థాయి నుంచి, ఎంపీ స్థాయి నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి మీకు ఒత్తిళ్ళు రావచ్చు. మరి ఆ ఒత్తిడిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్తారు? అంటే ఇది దేవుడిది, ఇంకా ఇక్కడ ఒత్తిళ్ళు వచ్చే పరిస్థితే బార్ అన్నమాట అక్కడ. అంటే దాన్ని ఏం చేయలేము. దేవుడు ఫస్ట్, దాని ముందుకు వెళ్తారు, వెనక్కి తగ్గుతారు. అదే దేవుడు ఫస్ట్, దాని తర్వాత ఎవరైనా. సో చంద్రబాబు గారు ఒకటే చెప్పారు నాకు, దేవుని ఆస్తులు కాపాడండి, దీన్ని కాపాడి మీ సామాజిక వర్గానికి, ఆ సమాజానికి పనికొచ్చేటట్టు చేయమన్నారు. అదే పని చేస్తున్నాం. దీంట్లో ఎవరు కానీ నాకు తెలిసి ఏ నాయకులు కానీ తెలియక మా తాతలదండి ఇప్పుడు నన్ను మమ్మల్ని పొలం చేసుకోనిట్లేదండి అంటే తెలియక అయ్యో వాళ్ళ తాతల నుంచి చేస్తున్నారు కదా అయ్యిండి అంటారు. ఈ దీని రూల్స్ తెలిస్తే మన పొలిటీషియన్స్ కానీ ఎక్కడ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే అవుతారు. సార్, ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ముస్లిం సంఘాల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం తీసుకొస్తున్నటువంటి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒకటి, ఇది ఒక చట్టం తేబోతుంది కేంద్రము, వాళ్ళు ప్రపోజ్ చేశారు. దానికి కూటమిలో మేమున్నాం కాబట్టి మేమందరం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ, మన రిక్వెస్ట్ వల్ల పార్లమెంట్ కమిటీ వచ్చింది. పార్లమెంట్ కమిటీ అసెస్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మా రాజకీయ నాయకులు కానీ వచ్చి మా తాతల కాలం భూమి మమ్మల్ని మొన్నటిదాకా చేసుకుంటున్నాము, ఈ రోజు నుంచి ఈయన ఎవరో అజీజ్ వచ్చాడంట ఆయన చేయనీయట్లేదు అని ఎవరైనా చెప్తే తప్పకుండా చేస్తారు. నాకు ఫోన్ చేసి ఏమండి వాళ్ళదే అది అని. నేనేం చెప్తాను, వాళ్ళది కాదు, వాళ్ళని చేయనిస్తాము. ఆస్తి ఎప్పటికీ దేవుడిదే, అది వాళ్ళు బ్రతకొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఆదాయం పెంచాలి. ఇంకా ఎవరైనా అగ్రికల్చర్ చేస్తుంటే చంద్రబాబు గారితో మాట్లాడి ఆ డ్రోన్ టెక్నాలజీ అన్నీ కానీ తెచ్చి ఇస్తాం ఒక బోర్డులో చేసి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ. అదేం లేదు, వీఆర్ హియర్ టు డెవలప్. దాంట్లో ఇంకా సంపద పెంచడానికి ప్రయత్నిస్తాం, అంతేగాని ఒకరు పుట్టగొట్టే పనులు చేయరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఎక్కడ ఒత్తిడికి తలగ్గకుండా గత ప్రభుత్వంలో లేకపోతే అన్యాక్రాంతమైన 30,000 ఎకరాలని తిరిగి వెనక్కి తీసుకుందని చెప్తున్నారు. పీపీపీ మోడ్లో డెవలప్ చేసి దాని ద్వారా సంపద సృష్టించి వక్ఫ్ బోర్డుకి కేటాయిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.